రైట్, వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ అనాలిసిస్. ఇవాళ అనాలిసిస్లో చర్చలో పాల్గొనడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు రుద్రరాజ్ పద్మరాజు గారు, అలాగే అంబటి రాంబాబు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుంటూరు నుంచి ప్రత్యక్ష ప్రసారంలో అందుబాటులో ఉన్నారు. సీతారాం నాయక్ గారు వరంగల్ మహబూబాద్ పార్లమెంట్ సభ్యులు టీఆర్ఎస్ నాయకులు సీతారాం నాయక్ గారు వరంగల్ నుంచి ప్రత్యక్ష ప్రసారంలో అందుబాటులో ఉన్నారు. మరి కాసేపట్లో బీజేపీ అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి గారు, అలాగే సంపత్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు మనకి జాయిన్ అవబోతున్నారు. ముందుగా అమరావతి రాజధాని, అక్కడ జరుగుతున్న వివాదాలు, భూ సమీకరణ, భూసేకరణ, రకరకాల కార్యక్రమాల నేపథ్యంలో ఒక రైతుకు సంబంధించిన చెరుకు తోట మొన్న తగలబెట్టారనే ఆరోపణలు, లేదు అది ప్రమాదవశాత్తు తగలబడిందనే అధికారుల వివరణల నేపథ్యంలో నిన్న ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి అక్కడ పర్యటిస్తూ ప్రభుత్వం పైన చాలా తీవ్రమైన ఘాటైన విమర్శలు చేశారు. ఆటవిక రాజ్యం, బీహార్ లాంటి ఆటవిక రాజ్యం ఇక్కడ నెలకొంది. ఇది ఒక జంగిల్ రాజ్ కనబడుతోంది. ఇక్కడ రైతుల్ని, పేదల్ని బలవంతంగా ఈ ప్రభుత్వం వేధిస్తోంది అనేది జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణ. దానికి ప్రతిగా మళ్ళీ తెలుగుదేశం పార్టీ నాయకులే ప్రతి ఆరోపణలు చేశారు. వైఎస్సీపీ కార్యకర్తలే ఈ భూముల్ని ఈ చెరుకు తోటను తగలబెట్టారనే సమాచారం ఉంది, దాని మీద విచారణ జరుగుతుందని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు, మంత్రులు చేసిన ప్రతి విమర్శ. రాంబాబు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. రాంబాబు గారు, ఇది ఈ చెరుకు తోటకు సంబంధించి వివాదం బాగా ముదురుతున్నట్టు కనబడుతోంది. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అక్కడ జంగిల్ రాజు అన్నారు, బీహార్ని తలపిస్తోంది అన్నారు. నిజంగానే అలాంటి వాతావరణం ఉందా అక్కడ? నిజంగానే అలాంటి వాతావరణం ఉందో లేదో నేను చెప్పిన తర్వాత మీరు కానీ చూస్తున్న ప్రేక్షకులు కానీ నిర్ణయించుకోవచ్చు, అనుకోవచ్చు. ఎందుకంటే ఇది మొదటిసారి జరుగుతున్నటువంటి సంఘటన కాదు. ఈ చెరుకు తోట దగ్ధం ప్రమాదకరంగా జరిగిందా, లేకపోతే ఉద్దేశపూర్వకంగా ఎవరన్నా చేస్తే జరిగిందా అని తెలుసుకోవడానికి వెనుక ఉన్న నేపథ్యాన్ని మనం ఒక్కసారి పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకటేమిటంటే, ఈ చెరుకు తోట యజమాని తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తి. అయితే ల్యాండ్ పూలింగ్కి ఈ భూమి ఇవ్వకోకుండా పంట పండించుకుంటున్నటువంటి వ్యక్తి. ల్యాండ్ పూలింగ్కి ఇవ్వవలసిందిగా తెలుగుదేశం పార్టీకి చెందినవారు, ప్రభుత్వానికి చెందినటువంటి అధికారులు అనేక సందర్భాల్లో ఒత్తిడి చేసినప్పటికీ కూడా ఆయన ల్యాండ్ పూలింగ్కి ఇవ్వనని భీష్మించుకున్నటువంటి రైతు. ఇది ఒక నేపథ్యం. అయితే డిసెంబర్ 28వ తారీఖు గత సంవత్సరంలో ఇలాగే 7-8 చోట్ల అగ్ని ప్రమాదాలు జరిగాయి. 7-8 చోట్ల ఒకే సమయంలో అగ్ని ప్రమాదాలు జరిగితే అది ఉద్దేశపూర్వకంగా జరిగాయో లేక ప్రమాదవశాత్తు జరిగాయో మనం ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. దాని మీద విచారణ చేస్తామన్నారు. ఆ రోజున ఇదే మంత్రులు పుల్లారావు గారు లేకపోతే ఇత్యాది మంత్రులందరూ కూడా, చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో ఉన్నవారు అందరూ కూడా వచ్చి ఇది జగన్మోహన్ రెడ్డి గారి పనని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పనని, ఇంకొక అడుగు ముందుకేసి కడప నుంచి, పులివెందుల నుంచి రహస్యంగా వచ్చి మంట పెట్టారని సాక్షాత్తు హోంమంత్రి గారు కూడా ఆరోపణ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని నెలలు గడిచిపోయిందండి? ఇంతవరకు ఒక్క నేరస్తున్నైనా ఆ కేసులో పట్టుకోగలిగారా? ఉద్దేశపూర్వకంగా పట్టుకోలేదు. ఎందుకంటే పోలీసులు విచారణ చేస్తే అది తెలుగుదేశం పార్టీ వారు కావాలని నిప్పు పెట్టి ల్యాండ్ పూలింగ్ ఇవ్వకపోతే ఇదే పరిస్థితి వస్తుందని బెదిరించే క్రమంలో ఒక ఎత్తుగడగా జరిగినటువంటి సంఘటన అనేది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత పట్టుకుంటే తెలుగుదేశం వాళ్ళని పట్టుకోవాల్సి వస్తుందనే ఉద్దేశంతో నా ఆరోపణ ఏంటంటే అంతా తెలుగుదేశం వాళ్ళు చేశారనే దానికి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అర్బన్ ఎస్పీని, రూరల్ ఎస్పీని ఇద్దరిని కూడా ట్రాన్స్ఫర్ చేశారు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి చంద్రబాబు నాయుడు గారు. వాస్తవాలు బయటకు వస్తాయని. ఏమిటి ఇంత దారుణంగా ఒక ప్రాంతంలో అగ్ని పెట్టి, మంటలు పెట్టి మీరు ల్యాండ్ పూలింగ్ ఇవ్వకపోతే మీకు ఇదే పరిస్థితి వస్తుందని ఒక రౌడీయిజం లాగా ప్రభుత్వమే బెదిరించే పరిస్థితి వచ్చినప్పుడు, పోలీసులు దాన్ని పట్టించుకోకుండా కేసులు రిజిస్టర్ చేసి వదిలేస్తున్నప్పుడు ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తగలబెట్టారు ఇది కావాలని ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి అనేది నిన్న మంత్రులు చేసిన ఆరోపణ. నిన్న వెంకటకృష్ణ గారు ఆరోపణలకు హద్దులు ఉండాలంటున్నా. ఇదే మాట డిసెంబర్ 28వ తారీఖున చేసి మీరేమి సాధించారు? ఇవాళ ఏదో కేసు పెట్టాల్సి వస్తే పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి
నా మీదో జగన్మోహన్ రెడ్డి గారి మీదో లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల మీదో మీరు కేసులు రిజిస్టర్ చేస్తే చేయొచ్చునేమో, కానీ వాస్తవాలని కళ్ళకు కనిపిస్తున్నటువంటి వాస్తవాలని పరిస్థితులని ఇది జరిగిన నేపథ్యాన్ని ఎలా దాయగలుగుతారంటున్నా. నేను ఒక్కటే అడుగుతానండి, ఒక కేసులో ఒక ఇంపార్టెంట్ కేసులో ఇన్ని నెలల వరకు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాకోకుండా ఎవరిని అరెస్ట్ చేయకోకుండా చేతులు కట్టుకొని ప్రభుత్వం లేదా పోలీసులు యంత్రాంగం కూర్చుందంటే అది అసమర్థత అంటారా లేక మరొకటి అంటారా? ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ నేను ఇంకొక విషయాన్ని కూడా చెప్తానండి. ఈ చంద్రశేఖర్ అనే వ్యక్తి తెలుగుదేశానికి ఓటు వేసిన వ్యక్తి, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తి. ఆయన కంప్లైంట్ ఇస్తే ఏమని డిఎస్పీ సలహా ఇచ్చాయంటే పెట్టారని ఇవ్వకండి, తగులు పడిపోయిందని ఇవ్వండి అనేటువంటి మాట, మా ప్రమాదవశాత్తు తగులు పడిందని ఇవ్వమని పోలీసే అడ్వైజ్ చేస్తుంటే కంప్లైంట్కి ఏమిటండి ఇది నాకు అర్థం కాలేదు. బీహార్ తరహా ప్రభుత్వాలు కావాలి, ఇది చాలా దారుణం. నేను ఒకటి చెప్తున్నానండి వెంకటకృష్ణ గారు, సిఆర్డిఏ ప్రాంతంలో చట్టం లేదు. పోలీసు యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం, తెలుగుదేశం పార్టీ మంత్రులు అందరూ కుమ్మక్కైపోయి సామాన్య జనాన్ని, రైతు కూలీల్ని బెదిరించి అక్కడ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. బీహార్ తరహా ప్రభుత్వం కన్నా ఘోరంగా వ్యవహరిస్తుంది. ఇది అక్కడికి వచ్చి మీలాంటి విఘ్నులైన వారు ఛానల్స్ వారు చూస్తే తెలుస్తుందని కూడా మనం చేస్తున్నా. నేను చెప్పిన దానిలో ఈ విషయం మాత్రం కూడా అబద్ధం లేదు, ఎంక్వైరీ చేసుకోవాలి. ఒక్క నిమిషం రుద్రరాజు గారు, సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆరోపణని రాంబాబు గారు రిపీట్ చేస్తున్నారు. సిఆర్డిఏ పరిధిలో చట్టం లేదు, న్యాయం లేదు, అక్కడ ఆటవిక రాజ్యం, బీహార్ లాంటి పరిపాలన నడుస్తుంది అనేది. అంటే ఒకటి వాస్తవం, ఘటన జరిగింది వాస్తవం, పంట తగలబడింది వాస్తవం. తగల పెట్టారా, తగలబడిందా, తగల పెట్టుకున్నారా, ఇవి ఎవరికి తెలియదు. పెట్టుకుంటారని ఎవరో ఒక రైతు తన పంట తగలబెట్టుకుంటాడంటే అంతకంటే దుర్మార్గమైన ఆరోపణ ఇంకెవరికి ఉండదు. అయితే యాక్సిడెంట్ అయి ఉండాలి, లేకపోతే కుట్ర, లేకపోతే ఇంకెవరో చేసిందన్న అయి ఉండాలి. ఇక్కడ మీరేమో వాళ్ళే తగలబెట్టారంటారు, వాళ్ళే తగలబెట్టి ప్రభుత్వం మీద నెట్టేస్తున్నారంటారు. వారేమో ప్రభుత్వమే తగలబెట్టింది, ఇది బీహార్ అంటే ఆటవిక రాజ్యం నడుస్తుంది, ఇక్కడ ఒక చట్టం లేదు, న్యాయం లేదనేది వారు చేస్తున్న ఆరోపణ స్ట్రైట్గా. అయితే ఒకటి వాస్తవం, గతంలో అరటి తోటలు తగలబెట్టిన తాలూకు కేసు ఏమైంది, ఎందుకు దాన్ని నిగ్గు తేల్చలేకపోయారు? అప్పుడు కూడా ఇలాంటి ఆరోపణే, ప్రతిపక్షాలే తగలబెట్టే, వైసీపీ కార్యకర్త తగలబెట్టారన్నారు, ఎందుకు నిగ్గు తేల్చలేదు? ఇప్పుడు మళ్ళీ అలాంటి ఆరోపణే. నిగ్గు తేల్చకుండా ప్రత్యారోపణ చేసుకుంటూ జరుగుతున్న అధికారంలో ఉన్న ప్రభుత్వం దాని తాడోపేట తేల్చాలి కదా. నిజంగానే వైసీపీ కార్యకర్తలు తగలబెట్టారు అనుకుందాం, ఫర్ ఇన్స్టెన్స్ మీ ఆరోపణ ప్రకారం, నిగ్గు తేల్చండి, వాళ్ళని శిక్షించండి. ఇప్పుడు ఆ మల్కాపురం అనేటువంటి విలేజ్, దానికి సంబంధించి గద్దె చంద్రశేఖరరావు గారు ఆ యొక్క వ్యవసాయ క్షేత్రానికి సంబంధించి చెరుకు పంట వేసిన సందర్భంగా దాన్ని తగులుబెట్టారనేటువంటి కంప్లైంట్ ఇవ్వడంగా నిన్న జరిగేటువంటి సంఘటన. సాధారణంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క నైజం కానీ, శైలి కానీ, ఆయన యొక్క వ్యక్తిత్వం కానీ, ఆయన శాంతి కాముకుడా లేకపోతే ఇటువంటి ఆటవిక వ్యవహారాలు చేసేటువంటి వ్యక్తి అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, దేశంలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా తెలిసినటువంటి వ్యక్తి. సౌమ్యంగా, చక్కగా ఒక సహృద్భావ వాతావరణంలో ఆ రైతాంగాన్ని అందరినీ కూడా కన్విన్స్ చేసి వారికి మంచి ప్యాకేజ్ ఇచ్చి వారందరినీ కూడా మరి సంతోషపరిచి, నిజంగా నేను వెళ్ళాను, నేను ఆ శంకుస్థాపన దానికి నేను దాంట్లో చూశాను. నేను అక్కడ ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా ఎంతో ఆనందోత్సాహాలతో మా ప్రాంతానికి రాజధాని వచ్చిందని ఎంతో ఉత్సాహంతో అక్కడ మరి వారు పాలు పంచుకున్నటువంటి పరిస్థితులను చూసి నీ ముగ్ధుడైనటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఈ గద్దె చంద్రశేఖరరావు గారికి సంబంధించినటువంటి ఆ వ్యవసాయ క్షేత్రం చెరుకు పంటకు సంబంధించి స్థానికంగా మీకు తెలుసు కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, వారికి ఉన్నటువంటి ఆ గ్రామంలో ఉన్నటువంటి కక్షలు కావచ్చు, కార్పణ్యాలు కావచ్చు, కొన్ని ఉంటాయి. అందులోకి కొన్ని ప్రాంతాలలో పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళు. ఈయన మన మిత్రులు చెప్పినట్టుగా ఆయన తెలుగుదేశం వాది అనేటువంటిది కూడా వ్యక్తం చేశారు. తెలుగుదేశం వాద ఏదైనా కాదు, శత్రుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్కి ఉంటుంది, తెలుగుదేశంలో కూడా ఉండొచ్చు, లేకపోతే వైఎస్ఆర్సీపీకి దీనికి ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. ఇది ఇక్కడ బీహార్ శైలిలో కానీ లేదా బీహార్ తరహా కానీ ఆటవిక రాజ్యం కాదు, ఆధునిక రాజ్యం రాబోతా ఉంది. ఇక్కడ ఆధునిక రాజ్యానికి పునాది వేసినటువంటి సందర్భాల్లో మరి మన జరిగినటువంటి మోడీ గారు కూడా ఆయన సమక్షంలో చేసినటువంటి సమయం. కానీ ఈ విధమైనటువంటి భాషను ప్రయోగించడం ద్వారా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తులు ఏదో రాజకీయంగా కాస్త లబ్ధి పొందాలని, లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది మెప్పు పొందాలని అనేటువంటి ఆలోచన చూసి చేస్తుంది. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా వ్యవసాయం అంటే పండించినటువంటి పంట నష్టం జరిగిందనేటువంటి దాని మీద ఖచ్చితంగా వారు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద ఖచ్చితంగా తక్షణమే దాని మీద నిగ్గు తేల్చాలి. ఇక్కడ మీరు నాకు అన్నారు శాంతి కాముకుడు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటివి చేస్తారంటే, ముఖ్యమంత్రి స్వయంగా ఆ రైతు భూమి ఇవ్వలేదు కాబట్టి వెళ్ళి తగలబెట్టండి అని అన్నాడని ఎవరు అనడంలా.
సరే రాంబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ అంటారేమో నాకు తెలియదు కానీ అలా చంద్రబాబు నాయుడు దగ్గర తగలబెట్టించారో లేదా వెళ్ళి తగలబెట్టినని అన్నారనో అనడానికి ఎవరు సిద్ధంగా లేరు. అయితే ఆ సర్టిఫికేట్ మీరు కాదు ఇచ్చుకోవాల్సింది. దాని మీద విచారణ జరిపించి నిగ్గు తేల్చి ఇది ఎవరు ఎలా జరిగిందని చట్టం ద్వారా సర్టిఫికేట్ వస్తే ప్రభుత్వం చేయించలేదు, ఇది ఎవరో కావాలని కొంతమంది అగంతకులు చేశారనో లేకపోతే ప్రమాదవశాత్తు జరిగిందనేది చట్టం చెప్పాలి, విచారణ చెప్పాలి. ఒక్క నిమిషం, ఎక్కడైతే ఈ ఘటన జరిగిందో మల్కాపురం అనే విలేజ్ కి సంబంధించిన శాసనసభ్యులు శ్రవణ్ కుమార్ గారు టెలిఫోన్ లో ఉన్నారు. శ్రవణ్ గారు నమస్తే అండి. శ్రవణ్ కుమార్ గారు, మీ దగ్గర ఆటవిక రాజ్యం నడుస్తోంది, బీహార్ లాంటి దాదాగిరి నడుస్తోంది. ఇప్పుడే రాంబాబు గారు ఇంకొక కొద్దిగా యాడ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి కామెంట్స్కి ఇంకొంచెం యాడ్ చేస్తూ సిఆర్డిఏ లిమిట్స్లో చట్టం లేదు, న్యాయం లేదు, పాలన లేదు, పేదవాడికి రక్షణ లేదు, మొత్తం ఒక రకమైన బలవంతపు పాలన నడుస్తోంది అక్కడ. వారు అనుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అనుకున్నదే సాగాలి, ఎదురు తిరిగితే ఇలాంటి ఘటనలు జరుగుతాయి. దానికి ఉదాహరణ అరటి తోటలు తగలబడిన ఘటన, ఇంకా కేసు నిగ్గుదేల్చలేదు, ఇంతవరకు ఏమైందో తెలియదు, మళ్ళీ ఇప్పుడు రెండోది అనేది వారి ఆరోపణ. ఓకే, యా, అంబటి రాంబాబు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలోనే ఆ చంద్రశేఖర్ అనే అతను నేను తెలుగుదేశం ఓటేశానని చెప్పాడు. మా పార్టీ వాడి పాంట నిజంగానే మా వాళ్ళే తగలబెట్టుకుంటారా? నిజం మాట్లాడితే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే చెరుకు తోట అనేది ఆయనది కాదు, ఫస్ట్ చంద్రశేఖర్ అనే అతనిది కాదు. మొట్టమొదటిగా ఆ చెరుకు తోట వేసింది వేరే అతను, నూతక్కి సురేష్ సన్ ఆఫ్ రామయ్య. ఈ చంద్రశేఖర్ అనే అతను కౌలుకి ఇచ్చాడు. కౌలుకి ఇచ్చిన తర్వాత అతనికి ఆ పంట మీద హక్కు ఏముంటుంది చంద్రశేఖర్కి? ఒకటి. రెండోది ఏంటంటే, ఏదైతే చెరుకు తోట తగలబడిందని చెప్తున్నారో దాన్ని చూడటానికి వచ్చే వాళ్ళందరికీ కాఫీలు, టిఫిన్లు అరేంజ్ చేసి ఒక రాజకీయ వేదికగా మార్చాడు. అంటే దీన్ని బట్టి అసలు బాధ, ఇప్పుడు నిజంగానే తగలబడిపోతే పంట పోయిందనే బాధ, లేకపోతే అసలు ఆ పంట నష్టం జరిగిందని ఈ సంవత్సరం అంతా నేను దీన్ని సాగు చేశాను, నాకు నష్టం జరిగిందనే ఒక అంశం లేచమైన ఉండాలి కదా, అది లేదు. రెండో ముఖ్యమైన అంశం ఏంటంటే, ఆ ప్రాంత రైతులకు కానీ ఆ ప్రాంతంలో ఉన్న పరిస్థితులను మనం ఒకసారి అవగాహన చేసుకుంటే ఎవరు కూడా వారి మధ్య ఎన్ని వ్యక్తిగత తగాదాలు ఉన్నా కూడా ఇలాంటి పనులు అయితే చేయరు. అది యాక్సిడెంటల్ గా జరిగిందా లేకపోతే ఎలా జరిగింది అనేది పోలీస్ అయితే విచారణ అంటే ఇక్కడ ఒకటి శ్రవణ్ గారు, సరే మీరు అన్నట్టు మీ వాదన మీకు ఉండొచ్చు, ఆ పొలం కౌలు రైతుదే కావచ్చు, అది కౌలు ఎవరో సాగు చేస్తూ నువ్వు ఉండవచ్చు, అవన్నీ అయి ఉండొచ్చు, మీరు అన్నదాన్ని నేను కొట్టిపారేట్లా. ఇక్కడ పోలీస్ ఏం చేస్తుంది? అరటి తోటల ఘటనకు సంబంధించి ఇంతవరకు ఎందుకు ఇంకా విచారణ, నిందితులను పట్టుకోలేకపోయారు, దోషులను పట్టుకోలేకపోయారు? దీనికి సంబంధించి కూడా ఆయన కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే కంప్లైంట్ విషయంలో కూడా ఏదో ఉచిత సలహాలు ఇచ్చి అలా ఇవ్వు కంప్లైంట్, ఇలా ఇవ్వు కంప్లైంట్ అని చెప్పారు, కానీ కంప్లైంట్ వెంటనే తీసుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇంత 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 ఆంబిక్విటీ కానీ లేకపోతే ఇంత కాన్స్పిరసీ కానీ ఎందుకు జరుగుతుంది అనేది చర్చనీయాంశమే కదా. ఇది ఆ రోజు చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను, ఇక్కడ రాజధాని రాకూడదనే వ్యక్తులు మాస్టర్ మైండ్ తో చేస్తున్న పనులే. అంటే ఇక్కడ రాజధాని ఇక్కడ రావడం చాలా కొద్ది మందికి ఇష్టం లేదు. ఇక్కడ అలాంటి వ్యక్తులు చేసి ఉండాలి తప్ప ఎవరైనా ఇక్కడ రాజధాని రావాలి, ఈ ప్రాంతంలో భూములు తీసుకోవాలనుకుంటే. నిన్న పుల్లారావు గారు నారాయణ గారు ఒక మాట అన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఈ తోట తగలబెట్టారు, చెరుకు తోట తగలబెట్టారు అని ఒక మాట అన్నారు. సమాచారం ఉంది అన్నారు, తగలబెట్టారనే సమాచారం మాకు ఉంది అన్నారు. అంటే మీకు కూడా అనుమానం ఉందా? లోకల్ ఎమ్మెల్యే కదా మీరు. నేను మొదటి నుంచి చెప్తున్నాను, ఆ చెరుకు అరటి తోటల దగ్గర వెదురు బొంగులు తగలబెట్టిన కేసు గాని, ఆ తర్వాత వరి కుప్పలు తగలబెట్టిన విషయంలో గాని, తర్వాత ఇప్పుడు జరిగిన అంశంలో గాని, ఇక్కడ రాజధాని రాకూడదని ఆలోచించే వ్యక్తుల గురించి ఆలోచించాలి. ఎందుకంటే రాజధాని రాకూడదని మొదటి నుంచి స్పష్టంగా ఉన్న వ్యక్తులు ఉన్నారు కొంతమంది. దాని వెనక జరిగే కుట్ర అయి ఉంటుంది. ఎందుకంటే రాజధాని ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి రాజధాని అక్కడ నిర్మించాలనుకున్న వ్యక్తులు గాని, ప్రభుత్వానికి గాని ఆ ప్రాంతంలో శాంతి భద్రతలు ఉండాలని, ఆ ప్రాంతంలో ఎలాంటి అలజడులు రాకూడదని, ఆ ప్రాంత ప్రజల్లో ఎక్కడ ఆందోళన ఉండకూడదనే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం గాని మేము గాని.
నా ఉద్దేశం ఏంటంటే దాని అక్కడ ఉన్న ఈ భూములు ఇచ్చారు, వాళ్ళకి రేట్లు పెరగాలి, ఆ ప్రాంతం అభివృద్ధి సాధించాలి, ఇతర ప్రాంత ప్రజలు కూడా అక్కడికి వచ్చి ప్రశాంతంగా ఉండగలిగే వాతావరణం సృష్టించాలనేది ప్రభుత్వ అవును ప్రయత్నం. సార్, మీ ఆలోచన మేము కాదంటే సృష్టించాలి ప్రశాంత వాతావరణం. సృష్టించాలంటే ఇలాంటి ఘటనల వెనుక ఏం జరిగిందనే నిందితులు పట్టుకుంటే శిక్షిస్తే ఇంకొకరు చేయకుండా ఉంటారు. ఒక్క నిమిషం శ్రావణ్ గారు, మైండ్స్ వాళ్ళు ఇప్పుడు ఒక ఇటువంటి వాటికి ప్లాన్ చేసినప్పుడు వాళ్ళని అంత త్వరగా దొరకరు. ఇప్పుడు ప్రజలందరూ ఒక రకమైన ఉత్సాహమైన మూడ్ లో ఉన్నప్పుడు వీళ్ళు ఒక రకంగా ఒక పని చేశారంటే, అంటే అందరూ ఊరంతా ఒక పండుగ జరుపుకుంటున్నప్పుడు ఎవరో ఒకళ్ళు దీని అటెన్షన్ డైవర్స్. రాంబాబు గారు, ఈ ఘటన వెనుక మాస్టర్ మైండ్స్ ఉన్నాయనేది శ్రవణ్ గారు చేస్తున్న ఆరోపణ. సార్ ఒకటి, ఇప్పుడు రుద్రరాజు గారు కొన్ని చెప్పారు, శ్రావణ్ కుమార్ గారు కొన్ని చెప్పారు. దీన్ని బట్టి అర్థమవుతుంది. శ్రావణ్ కుమార్ గారు ఒక మాట చెప్పారు ఏంటంటే, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తిదే ఆ తోట, తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళది తెలుగుదేశం వాళ్ళే తగలబెట్టుకుంటారా అనే ప్రశ్న మాట్లాడారు. ఇక్కడ తెలుగుదేశం కాంగ్రెస్ అనేది కాదు, వైఎస్ఆర్సీపీ అనేది కాదు, ఇంకొక అంశాన్ని కూడా శ్రావణ్ కుమార్ గారు చెప్పాలి. ల్యాండ్ పూలింగ్కి ఆ భూమి ఇవ్వడానికి ఆ తెలుగుదేశానికి చెందినటువంటి చంద్రశేఖర్ తిరస్కరించారా లేరా? సరే, కౌలుదారుడా లేదా వాస్తవంగా పంట వేశాడనేది దట్ మస్ట్ బి ఎంక్వైరీలో ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. దాని మీద నాకు వాస్తవాలు తెలియదు. కానీ ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, తెలుగుదేశం వాళ్ళది తెలుగుదేశం వాళ్ళే తగలబెట్టుకుంటున్నారు అంటే ఇక్కడ గమనించాల్సింది అంటే, ల్యాండ్ పూలింగ్కు ఇవ్వనందుకు కక్ష కట్టి ఈ కార్యక్రమం చేశారు అనేదే మా ఆరోపణ. అక్కడ కనిపిస్తున్నటువంటి వాస్తవం కూడా. ఇప్పుడు చోటారాజును పట్టుకోవడానికి కావాల్సినంత టైం అవసరం లేదండి. ఇక్కడ పట్టుకున్నటువంటి ఇక్కడ డిసెంబర్ 28వ తారీఖున జరిగినటువంటి సంఘటన మీద పోలీసు యంత్రాంగం ఇంతవరకు దోషుల్ని పట్టుకోకపోగా, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లేదా రాజధాని నిర్మాణం జరగకూడదని కోరుకునే వాళ్ళు చేస్తున్న కుట్రాని ప్రభుత్వం బాధ్యతలో ఉండవాళ్ళు ఇలా మాట్లాడి తప్పుకోవడం ధర్మం కాదంటున్నా. మీకు నిజంగా పట్టుకోవాలి. ఒక్క నిమిషం రాంబాబు, రవి గారు, ఈ ఘటనలు వరుసగా జరుగుతున్నాయి. వరుసగా అంటే అప్పుడు జరిగాయి, 2 ఘటనలు జరిగాయి, మళ్ళీ ఇప్పుడు 3వ ఘటన. ఎందులోనూ నిందితులు దొరకలేదు. ఆరోపణలు ప్రత్యారోపణలు. అడ్డుకు రాజధాని ఇష్టం లేని వాళ్ళు చేస్తున్నారని చెప్పి వీళ్ళు అంటారు, లేదా భూమి ఇవ్వలేదు కాబట్టి చేశారని వాడు అంటున్నారు. ఆ రైతు నేనే లైవ్లో ఇంటర్వ్యూ చేశాను మొన్న. ఆ రైతు చెప్పింది భూమి ఇవ్వడానికి అతను వ్యతిరేకం కాదు, భూమి ఇవ్వడానికి అతను సిద్ధంగా ఉన్నాడు. ఏదో ఇస్తున్న హామీలకు చట్టబద్ధత లేదు కాబట్టి ఆ చట్టబద్ధత కల్పించండి ఇస్తానని చెప్పాను నేను, ఆయన నాతోనే అన్నాడు. సరే, నాకు తర్వాత వచ్చిన ఫోన్లు ఏంటంటే ఆ రైతు చాలా మోతుబరి, ఆయన చేయట్లేదు వ్యవసాయం అని చెప్పి అక్కడి నుంచి మళ్ళీ వేరే ఫోన్లు కూడా వచ్చాయి. అది వేరే విషయం. ఆయన అప్పులు అంటున్నాడు, అప్పులు ఇవన్నీ లోకల్ వ్యవహారాల్లో కనిపించాయి నాకు కూడా. కానీ ప్రభుత్వం ఎందుకు వీటిని నిగ్గుదేల్చట్లేదు అనేదే క్వశ్చన్ ఇక్కడ. ఇప్పుడు మొదటి విషయం, ఈ ఘటన అందరికంటే కూడా ప్రభుత్వం ఎక్కువ తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఉండవల్లి పెనుమాకలో తగలబడినప్పుడు నేను అక్కడ ఉన్నాను, నేను అక్కడికి వెళ్ళి మాట్లాడాను. అప్పుడు పత్తిపాటి పుల్లారావు వీళ్ళు కూడా అక్కడ ఉన్నారు. వీళ్ళేమో జగన్ వాళ్ళు చేశారన్నారు, వాళ్ళేమో ప్రభుత్వం చేసిందన్నారు. ఇదంతా కూడా దీన్ని ఎవరు తేల్చాలి? ప్రభుత్వము, పోలీసులు తేల్చాలి. రెండో వైపున ఇప్పుడు ఆధునిక రాజ్యమా ఆటవిక రాజ్యం అనే చర్చకు తోడుగా ఇది ఒక అప్రజాస్వామిక పద్ధతులు అయితే ఇక్కడ అమలు జరుగుతున్న మాట నిజం. ఎందుకంటే భూములు ఇచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఇచ్చి ఉండొచ్చు, వారు అన్నట్టుగా ఆనంద తాండవం చేశారని ఉండొచ్చు. ఆనంద తాండవం ఎంత జరిగిందో ఆందోళన అస్పష్టత కూడా అక్కడ అంతగా తాండవిస్తుంది. ఆ విషయం శ్రావణ్ అయినా లేకపోతే పద్మరాజు గారు అయినా ఒప్పుకోక తప్పదు. ఒక అస్పష్టత ఉంది, ఏముందని ఇప్పుడు ఆయన నేను భూమి ఇస్తాను కానీ అన్నట్టుగా. ఈ వాతావరణంలో అక్కడున్న నేపథ్యంలో ఇలాంటి ఘటనలు జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. శ్రావణ్ గారు చెప్పినవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే అవి తర్కానికి నిలబడేవి కాదు. ఒకటి, ఆయన కౌలుకు చేయడం లేదు. కౌలు అయితే ఏంటి, యజమాని అయితే ఏంటి. భూమి తగలబడినటువంటి ఘటన 3వసారి జరిగింది. దాని ఆయన టిఫిన్లు పెట్టాడు, లేదా ఆయన కాఫీ తాగాడు, లేదా ఆ ఊళ్ళో అందరూ మంచోళ్ళు ఉన్నారు. ఇలాంటివన్నీ కూడా రాజకీయానికి కానీ రాజ్యాంగానికి కానీ నిలబడే విషయాలు కాదు. జవాబుదారీతనం ప్రభుత్వం నుంచి రావాలి. మీరు ఇందాటి నుంచి అడుగుతున్నట్టుగా ఉండవల్లి పెనుమాకలు ఎవరు తగలపెట్టారు? డిసెంబర్లో ఆ రోజున సాక్షాత్తు మంత్రి అప్పుడు ఇప్పుడు ఒక ఆయన ఆరోపణ చేశాడు. మీరు ఎందుకు దాని మీద ఇంతవరకు ఒక నివేదిక ప్రకటించలేదు? రాజధాని వద్దనుకునే వాళ్ళు నాకు తెలిసి ఎవరు లేరు. రాజధానిని అందరూ స్వాగతించారు. ఆగదు అంత బహుశా అంత మూర్ఖ శిఖామణి రాజకీయాలు ఎవరు ఉంటారని నేను అనుకుంటే కూడా వద్దనుకునే వాళ్ళు ఒత్తిడి చేసే అవకాశం ఎంత ఉందో, ఏది ఏమైనా కావాలి అనుకునే వాళ్ళు కూడా చేసే అవకాశం ఉంది. తర్కానికే కనుక వెళ్తే ఏదేమైనా ఎవరు వ్యతిరేకించినా ఎట్లయినా కానీ మేము తెస్తామని. కాబట్టి అక్కడ వాతావరణాన్ని ఉద్రిక్తంగా మార్చడంలో
ఇప్పుడు నిరసన ప్రదర్శనలు ఎందుకు అనుమతించడం లేదు? మనం గతసారి 30వ సెక్షన్ ఎందుకు పెట్టారు? తప్పనిసరిగా నేను అక్కడ క్రీడా కార్యాలయానికి వెళ్ళాను, అధికారులతో రైతులతో కూడా మాట్లాడాను. ఒక పారదర్శకత లోపం అయితే స్పష్టంగా ఉంది. ఇప్పుడు భూమి తీసుకున్న వాళ్ళకి ఎప్పుడు భూమి ఎక్కడ ఇస్తారు అన్న దాని మీద అస్పష్టత ఉంది. దాని మీద ఏ నిబంధనలు లేవు, ఫలానా తేదీ ఫలానా. కాబట్టి ఇన్ని అనిశ్చితుల మధ్యలో శ్రవణ్ గారికి కూడా తెలుసు, శ్రవణ్ గారి స్థానం కల్పించమని కూడా మనం అడిగాక ఒక మాట శ్రవణ్ గారు, ఒక్క మాట, మీకు స్థానం కల్పించాలన్నది కూడా మేము మాలాంటి వాళ్ళందరూ అనేంత వరకు ప్రభుత్వం మొదట చేసిన చర్యలు స్థానిక శాసనసభ్యుడికి కూడా అధికార యంత్రాంగము నేరుగా అధినేత. కాబట్టి పద్మనాభ్ గారు అంటున్నట్టుగా చంద్రబాబు గారి వ్యక్తిత్వ పరీక్ష కాదు ఇది, ప్రభుత్వం యొక్క ముఖ్యంగా పోలీసు యంత్రాంగం యొక్క పాత్ర. మీరు జగన్ వాళ్ళు చేశారని అంటే అది ఇప్పటికి మీరు నిరూపించి ఉండొచ్చు, కాదు ఇంకెవరైనా చేస్తుంటారంటే బయటపెట్టారు, అది కూడా మీరు నిరూపించవచ్చు. ఎందుకు మీరు గత ఏడాది డిసెంబర్లో అంటే ఏడాది కింద దాదాపు నవంబర్ దగ్గరికి వస్తున్నాం మనం, దాదాపు ఇంతకాలంలో మీరు ఎందుకు మొదటి దాని మీద అధికారిక నివేదిక ప్రకటించలేదు? రెండవది ఈ నిబంధనలు నిర్బంధాలు చెప్పండి. ఇప్పుడు భూములు రైతులు ఎవరైతే భూములు ఇచ్చారో వారందరికీ ఒక స్పష్టత ఉంది, ఎప్పటిలోపు భూమి వాళ్ళకి ఇస్తారు, ఎక్కడ ఇస్తారు మీరు చెప్పండి సార్, మీకు ఉన్న స్పష్టత చెప్పండి సార్. జనవరిలో ఖచ్చితంగా ఇస్తామని. ఎక్కడ ఇస్తారు, ఏ ప్రాతిపదికన ఇస్తారు? దీనికి ఏ ఊరికి దగ్గరలో అక్కడే ఇస్తామని చెప్తున్నారు సార్, చెప్పడం చట్టబద్ధంగా. మీరేం భూములు తీసుకున్నారు, శంకుస్థాపన చేశారు, ప్రధాని ముఖ్యమంత్రి కూడా వచ్చి, శ్రావణ్ గారు నేను చాలా గౌరవంగా అడుగుతున్నా, ప్రధానమంత్రి కూడా వచ్చి శంకుస్థాపన చేశాక కూడా అంత అస్పష్టంగా మీరు భూమి అమ్ముతారా? అవునన్నా కాదన్నా అస్పష్టత ఉన్న మాట వాస్తవం. ఎందుకంటే ఈ గద్దె చంద్రశేఖర్ అనే రైతు నేనే ఇంటర్వ్యూ చేశామన్నా, ఆయన స్పష్టంగా చెప్పాడు, నేను భూమి ఇవ్వడానికి వ్యతిరేకం కాదు. సిఆర్డి అధికారులకు 9B ఫామ్ కూడా నేను ఇచ్చాను, అభ్యంతరాలకు సంబంధించిన ఫామ్ నింపి ఇచ్చాను. నాకు ఈ భూమికి సంబంధించి మీరు చెప్తున్న పరిహారాలు, ఆ కౌలు లేకపోతే నెలకింత పరిహారం కానీ ఎక్కడ ఇస్తారనే దాని మీద నాకు చట్టబద్ధమైన హామీ ఇవ్వండి, నేను ఇప్పుడే రాసిస్తానని చెప్పి నేను చెప్పాను. జాయింట్ కలెక్టర్ గారు వచ్చారు, కానీ ఆయన కూడా ఏమి హామీ ఇవ్వకుండా వెళ్ళిపోయారని చెప్పి ఆయన. చంద్రశేఖర్ మల్కాపురం వెళ్ళినప్పుడు ఆయన ఈ భూమి సేకరణప్పుడు మాతో పాటు పాల్గొన్నాడు. అతను అంటాడు చట్టబద్ధం అంటే అసెంబ్లీ సమావేశం పెట్టాం, కమిషనర్ స్పష్టంగా రాసిస్తున్నారు, నీకెంత వస్తుందని ఒక ఆర్డర్ ప్రకారం నీకు ఏదైతే 9.3లో తీసుకుంటున్నామో అందులోనే నీకు కింద కమిషనర్ దగ్గర నుంచి సిఆర్టీ కమిషనర్ దగ్గర నుంచి వస్తుంది, దీన్ని అసెంబ్లీలో తీర్మానం చేసి పాస్ చేసామంటే ఇంకా అడుగుతాడు ఆయన, ఇంకేంటో చట్టబద్ధత కావాలి. శ్రావణ్ గారు ఆయన ఒక్కరేనా అండి 6,000 ఎకరాలకు సంబంధించి 35,000 6,000 ఎకరాలకు ఇవన్నీ నిజానికి ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అంశాలు. సరే ఓకే, ఎనీవే ఒక్క నిమిషం దయచేసి. ఎందుకంటే స్పష్టత ఏమి ఇవ్వాలి, అసెంబ్లీ తీర్మానంలో ఒక్కొక్క రైతుకు ఏమొస్తుందో చెప్పారు సార్. మీరు స్పష్టత ఇస్తే అనుమానాలు ఎందుకు ఉంటాయి సార్? మీరు స్పష్టత ఇవ్వాలి, ఇంకేమి ఇవ్వాలంటే మీరు గెజిట్ ప్రకటించండి, మీరు ఒక జీవో ఇష్యూ చేయండి. ఇదిగో ఇక్కడ వచ్చింది, జీవోలో వచ్చింది. నేను ఒక ప్రశ్న ఇస్తాను చివరిగా వెంకటకృష్ణ, మీరు కనుక ఒక బిల్డర్ కు స్థలం ఇస్తున్నారా? శ్రావణ్ గారు మీరు బిల్డర్ కు స్థలం ఇస్తున్నారు, ఇప్పుడు ప్రభుత్వం చేసిన ఒప్పందం లాగా బిల్డర్ ఒప్పందం ఉంటే మీరు స్థలం ఇస్తారా? ఖచ్చితంగా ఏమి ఇవ్వరండి, చాలా నిబంధనలు మీరు భలేవాళ్ళు. రైట్ ఒక్క నిమిషం శ్రావణ్ గారు, అందులో పొందుపరిచారండి, చదవండి. చాలా సార్లు చదివండి, ఒకసారి కాదు. శ్రావణ్ గారు దయచేసి ఒక్క నిమిషం ఉండండి. రాకేష్ రెడ్డి గారు, సరే ఇవన్నీ ఈ చట్టబద్ధమైన హామీలు, భూములు ఇవ్వడం తీసుకోవడం, కొంతమంది ఇవ్వడం కొంతమంది ఇదంతా నడుస్తుంది, కానీ ఈ ఘటనల్ని మనం ఎలా చూడాలి? ఈ ఘటన ఆటవిక రాజ్యం అంటారు, లేదు మీరే తగలబెట్టారని వాళ్ళు అంటారు. ఇది తప్పకుండా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఏ రైతైనా కూడా తన పంటను చిన్న పాపలా పెంచుకుంటాడు. అటువంటి పంట తగిలిపోయినప్పుడు ఖచ్చితంగా చాలా ఆవేదనకు గురవుతాడు, ఏ పార్టీకి సంబంధించిన నాయకుడైనా కూడా. ఇప్పుడు తెలుగుదేశం వ్యక్తే కావచ్చు, కానీ తన పంట కంటే పార్టీ గొప్పది కాదు. కాబట్టి పంట తగిలిపోయినప్పుడు ఖచ్చితంగా చాలా బాధకు గురవుతారు. కాబట్టి మరి వారు ఎటువంటి వ్యాఖ్యాన చేసి ఉండొచ్చు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అది ఎవరు చేసిందో ఎవరికి తెలియదు, ఎవరు తగిలిపెట్టారో ఎవరికి తెలియదు ఇప్పటివరకు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే ఆ పార్టీ నాయకులు కానీ ఇది తెలుగుదేశం వాళ్ళు చేసినటువంటి చర్యను లేకపోతే ప్రభుత్వమే చేసినట్టుగా వాళ్ళు మాట్లాడడం ఏదైతుందో ఇది సరికాదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ ఉన్నటువంటి రాష్ట్రంగా గుర్తింపు ఉన్నది.
అటువంటి రాష్ట్రాన్ని బీహార్తో పోల్చడం, ఆటవిక పరిపాలన కొనసాగుతుంది. చంద్రబాబు నాయుడు గారికి ఒక మంచి అడ్మినిస్ట్రేటర్గా కూడా గుర్తింపు ఉన్నది. అటువంటి నాయకుడిని ఒక ఏది బీహార్లో ఉన్నటువంటి నాయకులతో పోల్చడం, లేకపోతే బీహార్లో ఉన్నటువంటి పరిపాలనతో పోల్చడం. మనం ఆటవిక పరిపాలన ఎవరి ద్వారా వచ్చింది? బీహార్లో ఒక లాలూ ప్రసాద్ ద్వారా వచ్చింది. అంటే లాలూ ప్రసాద్ గారితోని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి మీరు పోలుస్తారా? అక్కడ ఉన్నటువంటి పరిపాలన ఇక్కడ ఉన్నటువంటి పరిపాలనతో పోలుస్తారా? ఇది చాలా దారుణమైనటువంటి విషయం. అసలు ఎవరు చేసినలో నిగ్గు తేల్చకుండానే మీరు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఇది సరికాదు. మొన్నటికి మొన్న అసలు 4 రోజులు కూడా కాలే అమరావతిలో మనం శంకుస్థాపన కార్యక్రమాన్ని చూసాం. ఎంత స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమం. అక్కడ ఉన్నటువంటి భూములు ఇచ్చినటువంటి రైతులందరూ కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టు వస్త్రాలతోని వాళ్ళు అక్కడికి రావడము, మట్టి నీరుతో రావడం, మేమందరం కూడా ఈ రాజధాని పరిపాలనలో మేము పాలు పంచుకోవాలని మాకు ఒక ఇన్స్పిరేషనల్గా ఉన్నదని చెప్పి వారు చెప్పడం, ఇదంతా కూడా స్ఫూర్తిదాయకమైనటువంటి విషయము. అది 4 రోజులు గడవక ముందుకే ఇప్పుడు మళ్ళీ రాజధానికి ఒక అడ్డంకి ఏర్పరిచే విధంగా ఈరోజు ఈ వ్యాఖ్యలు చేయడం, ఈ రాజకీయాలు చేయడం ఇది సరికాదు. కాబట్టి పోలీసు చర్యలు తీసుకోవాలని మీరు డిమాండ్ చేయడం సరైనదే. కానీ ఇది ప్రభుత్వమే జయించింది అన్నట్టు ఈరోజు ఒక వ్యాఖ్యలు చేయడం ఏదైతుందో ఇది సరికాదు. బాధ్యతాయుతమైనటువంటి ఒక ప్రతిపక్ష పార్టీగా మీరు ఈ రాజధాని నిర్మాణంలో ఒక కన్స్ట్రక్టివ్ పాత్ర పోషించాలి. శ్రవణ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రవణ్ గారు థ్యాంక్ యూ. రైట్. అంటే రాకేష్ గారు, ప్రభుత్వం పొరపాటే, కానీ ప్రతిపక్షం చేసిందని అధికారం ఉన్న ప్రభుత్వం అంటారు, దాన్ని మీరేమంటారు? మిత్రపక్షంగా పాత్ర అది నిగ్గు తేల్చాలి కదా, ఎవరు అనుకోవడం కాదు. తేల్చాల్సింది ప్రభుత్వం కదా, స్పందించాల్సింది ప్రభుత్వం. నిగ్గు తేల్చమని వీళ్ళు అడగాలి, నిగ్గు తేల్చాలి ప్రభుత్వం. అది వదిలిపెట్టేసి నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అని అనుకోవడం వల్ల ప్రజల్లో లేనివి ఇదైపోతాయి. సార్ చెప్పండి. వెంకటకృష్ణ గారు, ఇప్పుడు వారు భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి మిత్రులు ఇలాంటి ఆరోపణలు ప్రధాన ప్రతిపక్షం చేయటం ధర్మం కాదు అంటున్నారు. ఏమండి, జరిగిన నేపథ్యంలో ఇలాంటి ఆరోపణలు చేయటం చాలా సమంజసంగా కనిపిస్తున్నది ఒకవైపున. ఏమండి, తెలుగుదేశానికి చెందినటువంటి మంత్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తగలేశారని అంటున్నారు. దాన్ని ఏమి ఖండించలేమిటి అంటున్నాను. ఎవరైతే నేను ఒక్క విషయం వినండి సార్, నేను ఈ మాట అన్న తర్వాత మీరు చెప్తున్నారు సంతోషం. నేను ఒకటే చెప్తున్నా, ఎవరినైతే ప్రభుత్వం దోషుల్ని పట్టుకోవాల్సినటువంటి ప్రభుత్వం, పోలీసులు దోషుల్ని పట్టుకోవాల్సినటువంటి పోలీసులు చేష్టలుడికి చూస్తున్నారా లేదా? డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు దోషుల్ని పట్టుకోలేదు, ప్రస్తావన లేదు. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఎంకరేజ్మెంట్. అందులో సందేహం లేదు. నేను ఇక్కడ వెంకటకృష్ణ, నేను ఇక్కడ స్పష్టంగా చెబుతున్నటువంటి ఆరోపణ ఏమిటంటే, అది తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం వైపు నుంచి నాయకుల దగ్గర నుంచి జరిగినటువంటి సంఘటన కాబట్టే పోలీసుల మీద ఒత్తిడి ఉండి ఆ కేసులో ఇన్వెస్టిగేషన్ చేయలేదు అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. సీతారాం నాయక్ గారు, ఈ ఘటన మీద మీరేమైనా స్పందిస్తారా? ఎందుకంటే పంటలు తగలబెట్టుకునే సంస్కృతి సరే, అది అంటే నేను కొంచెం ముందుకెళ్ళి తగలబెట్టారని అనకూడదేమో, ఎందుకంటే అది వాస్తవాలు తెలియకుండా అది ప్రమాదవశాత్తు కొంతమంది అంటున్నారు, తగలబెట్టారని కొంతమంది అంటున్నారు. మొత్తానికైతే ఈ ఘటనని మనం ఎలా చూడొచ్చు? పోలీసులు అయితే నిగ్గు తేల్చట్లేదు, అదైతే వాస్తవం. ఇప్పుడు ఒకటి వెంకటకృష్ణ గారు, ఒక రాజధాని శంకుస్థాపన జరిగింది, అయిపోయింది. అది ఇప్పుడు ఎవరు తగలబెట్టినా అక్కడ రాజధాని ఆగేది కాదు. కానీ ఒకటి పీడిఎఫ్ అని ఉంటది, ప్రాజెక్ట్ డిస్ప్లేస్మెంట్ ఫ్యామిలీస్ అని ఉంటాయి. ఒక ప్రాజెక్ట్ కట్టేటప్పుడు కొన్ని త్యాగాలు కొందరు చేశారు, కొందరికి ఇష్టం లేకపోయినా ఆ రాజధాని కొరకు ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం ఈ చర్యలను తీసుకొని ఇటువంటి రాకుండా చూడాలి. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఆడ పంటలు కాలబెట్టినప్పుడు కాలినప్పుడు ఎవరు కాలబెట్టిన అక్కడ చేసిన ఎస్పీ గారి పని ఏందండి? ప్రభుత్వం మీద ఎందుకు అనుమానం రాదు? ప్రతిపక్షాలు మాట్లాడడానికి అవకాశాలు ఎవరు ఇస్తున్నారు? వెంటనే ఎవరో ఆ మాత్రం చేయలేరా? దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ఆ దోషి ఎవరు తీసుకుపోయి ఒకరోజు వాడిని పనిష్మెంట్ ఇచ్చు లేదా పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే కదా నీ మీద నింద లేకుండా పోయేది. ఇప్పుడు ఇంత ఆర్భాటంగా చేస్తే దాన్ని ఇప్పుడు ఎవరు కాలబెడితే ఏమున్నది? ఇప్పుడు మీకు కొన్ని విషయాలు చెప్తా. పాపం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం సంతోషంగా ఏం లేరు. నాగార్జున సాగర్ కట్టినప్పుడు కూడా అదే జరిగింది, అందరు త్యాగాలు చేసిరు. ఈ జరుగుతుంది ప్రాజెక్ట్ వినండి ఒక నిమిషం. ప్రాజెక్ట్ డిస్ప్లేస్మెంట్ ఫ్యామిలీలో అక్కడ ఉండేటువంటి బడుగు బలహీన వర్గాలకు ఇప్పటి వరకు 6 ఇవ్వలేదు సార్. వాళ్ళు వచ్చి బయట కూలీలు చేసుకొని వాళ్ళ నీళ్ళేమో వాళ్ళ పొలాలలో ఉంటున్నాయి.
ఆ నీళ్ళు ఎక్కడ బారుతున్నాయి, వాళ్ళ దాంట్లో వీళ్ళు కూలీలుగా పనిచేస్తున్నారు. రేపు వీళ్ళకి గతి పట్టకూడదండి, ఓ చట్టం చేయాలి చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళకి ఈ సమస్య రాకూడదు. ఇప్పుడు కూడా వాళ్ళకి ఎక్కడో ఇల్లు ఇస్తామంటున్నారు కదా, ఎవరికి ఏమి ఇయ్యరు, నాకు తెలిసినంత వరకు ఏమి ఇవ్వరు. మీరు అన్నది వాస్తవం. జవహర్ లాల్ నెహ్రూ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి దాకా అదే పరిస్థితి నడుస్తుంది. అదే జరుగుతుంది. ఇప్పుడు ఎంతమంది పిల్లలు అమ్ముకుంటలేదు తెలియదు. అందుకోసం నేను అనేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏ నమ్మకంతో ఆడ రాజధాని కడుతున్నారో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా ఆ భరోసా ఇవ్వాలి. వాళ్ళకి ఫలాని చోట నేనే ఇల్లు అక్కడే ఇస్తా ఉన్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి ఇంటి స్థలం కానీ అటు కమర్షియల్ ల్యాండ్ కానీ అక్కడే ఇస్తా ఉన్నారు. ఇచ్చినాక ఎందుకండి, ఇచ్చినాక ఈ సమస్య ఎందుకు వస్తుంది? మీరు ఎందుకు వాళ్ళను అరెస్ట్ చేస్తలేరు? అరెస్ట్ ఎందుకు చేయిస్తలేరు? ఏమండి, ఏ అనుమానానికి తావు లేకుండా చేస్తుంది ప్రభుత్వం. దాంట్లో ఏ విధమైనటువంటి అనుమానాలు లేవు. జనవరి కల్లా ఇది చేస్తున్నట్టుగా ఇప్పటికే అనౌన్స్ చేయడం జరిగింది. దయచేసి ఇంకొక 2 నెలల్లో మీరే చూస్తారు ఇదంతా. నాగార్జున సాగర్ కి దీనికి మీరు కంపేర్ చేయకండి. ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. దీనికి వాళ్ళందరినీ కూడా కన్విన్స్ చేసి ఆ ల్యాండ్ పూలింగ్ చేయడం జరిగింది. అదే కదా. ఒకటండి, ఇప్పుడు రుద్రరాజు గారికో నాకో వెంకటకృష్ణ గారికో సాటిస్ఫై అయితే కాదండి. భూములు ఇస్తున్నటువంటి రైతులు సంతృప్తి చెందారు కాబట్టి 2 లక్షల మంది అక్కడ జనం వచ్చారండి. ఏమండి, ఒక మంచి పండుగ వాతావరణాన్ని పాడు చేసుకోవడానికి ఈ విధమైనటువంటి వాళ్ళు సంతృప్తి చెందిన పార్టీలు సంతృప్తి చెందకపోతే ఇష్యూ ఆగదు. వారు అసంతృప్తితో ఉన్న పార్టీలు సంతృప్తితో ఉంటే ఇష్యూ ఆగదు. కాబట్టి అల్టిమేట్ గా రైతులు సంతోషంగా ఇంకో అంశంలోకి వెళదాం. బీహార్ ఎన్నికల్లో చాలా కీలకమైన పాత్ర పోషించింది రిజర్వేషన్ల అంశం. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఎప్పుడైతే రిజర్వేషన్లు సమీక్షించాల్సిన అవసరం ఉందన్నారో దాన్ని వెంటనే మనీష్ తివారీ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అవును సమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు. అది కాస్త రాజుకుని బీహార్లో అప్పుడప్పుడే పైకి వస్తుందనుకున్న ఎన్డీఏ కూటమి ఒక్కసారిగా టప్పని దాని గ్రాఫ్ పడినట్టుగా అంచనాలు వచ్చాయి. మళ్ళీ అక్కడ పుంజుకుంది మహాకూటమి. లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ వీళ్ళ కూటమి పుంజుకుంది, మనం చూసాం. నిన్న దానికి గట్టి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు నరేంద్ర మోడీ గారు. చాలా గట్టి ప్రయత్నం, గట్టి కౌంటర్. ఎలాంటి కౌంటర్ అంటే ఈ మహాకూటమి ఇది మహాకూటమి కాదు, మహాస్వార్థ కూటమి. ఈ కూటమి అధికారంలోకి వస్తే యాదవులు ఇంకా ఇతర బీసీ వర్గాలకు చెందిన వారు, ఎస్సీ ఎస్టీ వీళ్లకు సంబంధించిన రిజర్వేషన్లను 5% తగ్గించి ముస్లిం మైనార్టీలకు ఇవ్వడానికి వీళ్ళు కుట్ర చేస్తున్నారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం 50% కంటే రిజర్వేషన్లు దాటకూడదు కాబట్టి బీసీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ తగ్గిస్తారు. వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలనే ఒక చాలా చాలా కీలకమైన కౌంటర్ వేసినట్టుగా అనిపిస్తుంది రాజకీయంగా నిన్నటి ప్రచారంలో. ఇది నిజంగానే అలాంటి కుట్ర జరుగుతుందా? ఎందుకు అంటే రాజశేఖర రెడ్డి గారు అలాంటి ప్రయత్నం చేసి సఫలం కాలేకపోయారు. ముస్లిం మైనార్టీలకు మతపరమైన రిజర్వేషన్ కల్పించాలనే ఆలోచనతో. అలాగే టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకముందు 12% ఇస్తామని చెప్పారు. ఇంతవరకు దాన్ని ఇవ్వడానికి సాహసం చేయలేకపోతున్నారు ఫర్ వేరియస్ రీజన్స్. చట్టం ఒప్పుకోకపోవచ్చు, లేకపోతే ఇస్తే ఇంకేమైనా రాజకీయపరమైన ఇబ్బందులు వస్తాయని కావచ్చు, తెలియదు, ఇవ్వలేకపోయారు. సో ఈ పరిస్థితుల్లో దేశంలో కూడా చాలా చోట్ల చాలా పార్టీలు ఇలాంటి నినాదాలు తీసుకుంటున్నాయి. ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన ఈ స్టేట్మెంట్ కీలకమైన పాత్ర పోషిస్తున్నట్టుగా కనబడుతుంది బీహార్ ఎన్నికల్లోనూ భవిష్యత్తు భారత రాజకీయాల్లో. నాయక్ గారు. వెంకటకృష్ణ గారు, ఈ రిజర్వేషన్ ఇట్ ఈజ్ నాట్ ఏ బెగ్గింగ్. ఇదేదో ఎవరో బిచ్చమడుకొని వీడు తగ్గిస్తా వాళ్ళు తగ్గిస్తా అంటే అది రాజ్యాంగంలో అట్లా లేదు. అది రాజ్యాంగం చదివిన వాళ్ళు, రాజ్యాంగం తెలిసిన వాళ్లకు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు, ఈ 2 కమ్యూనిటీలకు మాత్రమే దాన్ని కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఉంది. జనాభా ప్రాతిపదికన వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి. దాంట్లో సుప్రీంకోర్టు మరి అది ఏ ఉద్దేశంతో 50% అన్నప్పుడు ఎస్సీ ఎస్టీలకు సంబంధించి తగ్గించడం కాదు, ఎస్సీ ఎస్టీల జనాభా ప్రాతిపదిక ఇచ్చినప్పుడు ఇట్ ఈజ్ ఆర్బీ డెక్టా అనే ఒక పదం కూడా వాడారు. వీళ్ళకి ఇది కంపల్సరీ కాదు. రాజ్యాంగంలో వాళ్ళకి హక్కు ఉంది కనుక ఆ ప్రకారంగా వాళ్ళు సమాజంలో కలిసేంత వరకు, వాళ్ళ అభివృద్ధి జరిగేంత వరకు, ఈ సమాజంలో మేము కూడా మనుషులమని బ్రతికేంత వరకు వాళ్ళకి రాజ్యాంగంలో చోటు కల్పించింది రాజ్యాంగం ఉంది. దీన్ని అక్కడ నితీష్ కుమారో ఇంకెవరో ఆ పటేల్ లాంటి వాళ్ళు ఈ మూర్ఖత్వ పనులు చేస్తే దాన్ని పార్లమెంట్ లో చట్టం చేయవలసి వస్తుంది. ఈ చట్టం ముందు వీళ్ళు నిలబడరు, దాన్ని ముట్టుకుంటే వాడు బ్రతకడు.
అది కాలిపోతాడు. అది రిజర్వేషన్ అనేది ఇప్పుడు ఈ దేశంలో 10 అనేది నాయక్ గారు మీరు అర్థం చేసుకునే ఉంటారు. వాటిని ఎవరో టచ్ చేయడానికి సాధ్యం కాని విషయమే. మీరు అన్నది ఇందులో రెండో ఆలోచన లేదు. అయితే ఇప్పటి వరకు బీహార్ ఎన్నికల ప్రచారంలో కీలకమైన అంశంగా ఉన్నది ఈ రిజర్వేషన్ అంశమే. బీజేపీని ఎన్డీఏని డిఫెన్స్ లో పడేశారు వీళ్ళు ఈ అంశాన్ని ఎత్తుకొని. ఇవాళ నరేంద్ర మోడీ తీసుకున్న ఈ అంశం నిన్న తీసుకున్న అంశము ఈ మహాకూటమి అనే దానికి ఇబ్బందికరమైన అంశమా కాదా? ఇబ్బందికరమైన అంశమే కదా. వాళ్ళు మేము తగ్గిస్తామంటున్నారు, రాజ్యాంగంలో దీనికి అవకాశం లేదు, రిజర్వేషన్ మేము తగ్గించాము, రిజర్వేషన్ ఎవరు ముట్టుకోవడానికి కూడా వీల్లేదని ఆయన ఇంతకుముందు కూడా 2 సార్లు మాట్లాడారు ఏది మన మోడీ గారు. అటువంటిప్పుడు అక్కడ ఎవరైతే ఉన్నారో దానికి వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో నిజంగా కూడా ప్రజలు వాళ్ళకు ఓటేయరు కూడా. అక్కడ ఉండేటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు, ఈ రాజ్యాంగాన్ని తెలిసినటువంటి వాళ్ళు మాత్రం వాళ్ళకి ఎవరు ఓటేయరు. ఇంకెన్నేళ్ళు ఈ సమాజంలో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఈ పెత్తనం మాకే ఉండాలి అనేటువంటి పద్ధతిలో వాళ్ళు మాట్లాడితే మరి ఆడ పుట్టినటువంటి ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డకు రైట్ ఉంటది. దాని కొరకే కదా రాజ్యాంగంలో ఒక చట్టాన్ని పొందుపరిచి ప్రకారం. రవి గారు, ఇది రాజకీయపరమైన అవసరమా, ఓట్ల కోసమా, లేకపోతే ఇది ఒక ఫ్యాషన్ గా మారిందో తెలియదు కానీ చాలా పార్టీలు, ప్రత్యేకించి కొన్ని ప్రాంతీయ పార్టీలు ఈ ముస్లిం మైనార్టీలకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పిస్తామని లేదా మత ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పిస్తామని రాజశేఖర రెడ్డి గారి వ్యవహారంలో మనం చూసాం. అట్లాగే టీఆర్ఎస్ ఇంతవరకు ఇవ్వలేదు కానీ 12% రిజర్వేషన్ ప్రకటించారు వాళ్ళు. మరి అది ఎప్పుడు చేస్తారో తెలియదు. ఇవాళ అక్కడ 5% మేము ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తామని వాళ్ళు అక్కడ ప్రకటించి ఉన్నారు. నరేంద్ర మోడీ గారు ఏమంటారంటే 5% మీది కోత పెట్టి వాళ్ళకి ఇస్తారు, జాగ్రత్త అని చెప్పి హెచ్చరించే ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా తిరగబడింది రిజర్వేషన్ల విషయంలో వాళ్ళు చేసిన ఆరోపణలు నిన్న ఒక టర్న్ తీసుకోవడానికి కనబడతా ఉంది. ఇప్పుడు ఒక్క మాటతోనే అంతకుముందు చెప్పినవన్నీ తిరగబడతాయా? ప్రజలంతా విచక్షణ రహితంగా ఉంటారా? అసలు రిజర్వేషన్లను తిరగదోడాలని ఎందుకు నేను అక్కడ బీహార్ లో ఈ దళిత్ బీసీ ఎక్కువ ఇది కాబట్టి అది ఉపయోగపడింది. అర్థమైంది. అసలు రిజర్వేషన్లను తిరగదోడాలని పిలిపించింది మీ మూల విరాట్ మోహన్ భగవత్ పిలిపించారు. దాని మీద అసలు చర్చ ఇదంతా కూడా మొదలైంది. ఏ అర్థంతో ఇచ్చారు? ఇప్పటివరకు వివరణ ఇచ్చారా? ఉదాహరణకు మాకు ఏ కుట్రతో ఇచ్చారు? ఆ తర్వాత మీ గుజరాత్లో హార్దిక్ పటేల్ ఉద్యమం ఉధృతంగా వెళ్ళింది. దాని మీద మీరు ఏం వివరణ ఇచ్చారు? ఇంకా మూడో మాట, మీరు ఇందాటి నుంచి ముస్లింలకు రిజర్వేషన్లు అంటే అదేదో మహాపరాధంలాగా మాట్లాడాల్సిన అవసరం ఉందరా? ప్రభుత్వాలు రిజర్వేషన్లతో నాటకం ఆడుతున్నాయి, అంత సులభంగా రాదు. అది చాలా వాస్తవం. రిజర్వేషన్లను రాజకీయ ఆయుధంగా వాడకూడదు. కానీ దేశంలో 17% ఉన్నటువంటి ముస్లింలకు 5% అందులో వెనకబడిన వాళ్ళకు ఏ కొలబ అంటే ఒకవేళ దాని మీద సచార కమిటీ కూడా సిఫార్సు చేసింది. దాని మీద ఒక చర్చ జరిగితే అది ఏమన్నా పెద్ద అపరాధం అవుతుందా? ఈ దూదేకులాళ్ళు లేకపోతే ఈ ఎస్టీలు ఒక్క మాట అంబేద్కర్ కూడా దళిత క్రైస్తవులు ఉన్నారు. అలాగే గిరిజనుల్లో కూడా వెళ్ళడానికి బీజేపీ వనవాసి కళ్యాణ పరిషత్తులు ఇట్లాంటివి పెట్టి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే అదొక చర్చ, అంటే చర్చించడమే అపరాధం కాదు. కానీ కీలకమైంది అసలు ప్రధానమంత్రి లాంటి వ్యక్తి వెళ్ళి 2 మతాల మధ్య సమస్యగా మార్చి కింది కులాల వాళ్ళని మేము తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వడానికి కుట్ర పడుతున్నారని ఆరోపించడం ఎంతవరకు బాధ్యత? ఎవరన్నా మీరు తిరగదోడాలని ఏ ప్రాతిపదికన మీరు మోహన్ భగవత్ ఏ కుట్ర ఉందని మోడీ గారు మోహన్ భగవత్ గారు అనేది కుట్ర ఏ ఉద్దేశం అని అప్పుడేం మీరు మాట్లాడలేదే? మోహన్ భగవత్ గారు ఇంకా చివరి మాట, లల్లు యాదవ్ నితీష్ వీళ్ళు ఆధారపడిందే కింది కులాల మీద. కాబట్టి వీళ్ళు వెళ్ళి వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళు తీసేయాలన్నదేమో ఆర్ఎస్ఎస్ కూడా ఎంటర్ అయింది. కాబట్టి ఆ ముస్లిం వర్గం ఓట్లు పోకుండా 5% ఓట్లు ఎవరిది ఘోషిస్తారు? పార్లమెంట్ లో ఎవరికి దోచినట్టు వాళ్ళు ప్రకటించారు. నాకు తెలిసి అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు రిజర్వేషన్లు కేటాయించినప్పుడు కూడా భారతదేశంలో ముస్లింలు ఉన్నారు.
వారికి తెలియదా ముస్లింలో దూదేకులు వాళ్ళు ఉంటారు, పేదలు ఉంటారని? ఒక మాట, వారు ఎందుకు రాయలేదు రిజర్వేషన్, ఎందుకు ఇవ్వలేదు? రాజ్యాంగంలో సామాజికంగా ఆర్థికంగా ఒక్క నిమిషం సార్, సామాజికంగా మీరు దాని మీద చర్చ జరుగుతున్న దాని మీద నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నా. చెప్పండి. ఏం లేదు సార్, మీరు అందరు చూడండి, అంబేద్కర్ రాజ్యాంగం రాసినప్పుడు వీళ్ళకి తెలియదని. గౌరవనీయులు రవి గారు ఏమంటున్నారు, ముస్లింలు కూడా పేదవాళ్ళు ఉన్నారు, ఇంకా పేదవాళ్ళు ఉన్నారు, రిజర్వేషన్ అట్లా ఇవ్వరు సార్. మీకు తెలుసు రాజ్యాంగంలో ఆరిజిన్ బేసిస్ మీద రిజర్వేషన్ ఇస్తారు. ఆరిజిన్ లో కూడా ఒక 4 క్రైటీరియాలు ఉన్నాయి. ఏం క్రైటీరియాలు? వాడు సమాజానికి చాలా దూరంగా ఉండాలి, ఎక్కడ వాడికి సమాజం అంటే ఆధారంగా. రెండవది సార్ వానికి లిపి ఉండకూడదు సార్, వాడి భాషకు లిపి లేదు ఇప్పటి వరకు. వాడి భాషకు లిపి ఉండకూడదు, వాడి జీవన విధానం ప్రత్యేకత ఉండాలి, వాడి సంస్కృతి సంప్రదాయాలు వేరే రకంగా ఉంటే అటువంటి వాడికి రిజర్వేషన్ కల్పించమని రాజ్యాంగం ఉంది. ఇవాళ నాకు ఓట్లు కావాలని నేను ఇష్టం వచ్చిన పట్టుకొచ్చి రిజర్వేషన్ లో చేరుస్తారు తీసేస్తారంటే ఇది ఎవరు అబ్బా సొమ్ము కాదు. అది రాజ్యాంగంలో మీరు అన్నట్టు పార్లమెంట్ లో చర్చకు వస్తుంది. ఆడ మాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు అందరూ ఉంటాం, వాడు చర్చిస్తాం. అందుకోసం మెయిన్ సార్ టీఆర్ఎస్ 12% అన్నప్పుడు ఏమైంది సార్? మాట్లాడుతున్నారు ఆయన గిరిజనులకే ఇస్తున్నాడు, జనాభా ప్రాతిపదికన ఇస్తాడు. ముస్లిం మైనార్టీలకు 12% రిజర్వేషన్ అన్నారు, అది మీ ఎన్నికల హామీ కూడా. అది మీ ఎన్నికల హామీ కూడా. అరే నేను ఉన్నది చెప్తున్నా సార్, పార్టీలో రాజ్యాంగాన్ని తప్పు పట్టలేను. గతంలో కూడా వాళ్ళకు ఉండేటు రాజ్యాంగం బీసీలో ఇక్కడ మండల స్థాయిలో చేశారు కదా, ఇక్కడ ఉండేటువంటి మండలప్పుడు ఇక్కడ స్థానిక ఎన్నికల రిజర్వేషన్ వచ్చింది అంటే చేస్తారు, కానీ రాజ్యాంగం దాన్ని చేయదు. రిజర్వేషన్లకు సంబంధించి మీరు చెప్పిన మూల సిద్ధాంతం అనేది కరెక్ట్. సామాజిక వెనుకబాటుతనము, లిపి లేకపోవడం ఇలాంటివి ఉన్నాయి, అది కరెక్ట్. అంతేగాని మతపరమంగా ఇస్తాము లేకపోతే ఇంకో రకంగా ఇస్తాము, ఎవరికి దోషం వాళ్ళు ఇచ్చుకుంటూ పోతాము అనేది కాదు కదా. రాకేష్ రెడ్డి గారు ఎందుకు ఈ రకమైన సిఫార్సు చేసింది అధికారికంగా? మొదటగా ఏంటంటే సీతారాం నాయక్ గారు చాలా హానెస్ట్ గా ఒప్పుకున్నారు, మేము చేసింది తప్పు, మతపరమైనటువంటి రిజర్వేషన్ ఏదైతే 12% మేము ప్రకటించాము మా మేనిఫెస్టో అది తప్పు అని ప్రకటించు. కంగ్రాచులేషన్. ఒకటి. రెండో విషయం ఏంటంటే ఈరోజు కులాల పరంగా ఈ ఎన్నికని గెలవాలని ఆలోచించింది, దాని పరంగా ప్రయత్నించింది ఎవరు అంటే మహాగఠబంధన్, అంటే లాలూ ప్రసాద్, నితీష్, కాంగ్రెస్ పార్టీ. మోహన్ భాగవత్ గారు ఒక వ్యాఖ్య చేసి ఉండొచ్చు, వాళ్ళు రివ్యూ చేయాలి. మనీష్ తివారీ గారు కూడా వ్యాఖ్యలు చేశారు. అయితే మేమేమంటున్నామంటే అది ఇప్పుడు మేమేమంటున్నామంటే ఇది మోహన్ భాగవత్ యొక్క వ్యక్తిగత వ్యవహారం, అది వ్యక్తిగతంగా ఆయన వ్యాఖ్య చేశారు. దానికి బీజేపీ కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. దానికి బీజేపీ కట్టుబడి మీరు మాట్లాడేటప్పుడు మేము మాట్లాడలేదు సార్. ఇప్పుడు ఆయన రివ్యూ చేయాలని చెప్పారు. ఇప్పుడు రివ్యూకి రవి గారు ఇక్కడ మీరు అన్నది వాస్తవమే. మోహన్ భగవత్ మూల విరాటే వారు ఒప్పుకోమైన మూల విరాటే బీజేపీకి కూడా. అయితే అక్కడ సమీక్షించాలి అనే పదానికి సమీక్షించి కొంతమందికి తగ్గించాల్సిన అవసరం రావచ్చు, లేదా అవసరమైతే పెంచాల్సిన అవసరం కూడా రావచ్చు కదా సమీక్షించాలన్నప్పుడు. దాంట్లో డబుల్ మీనింగ్ కూడా ఉంటుంది. సమీక్షించడం వేరు, మొత్తంగా 5% వాళ్ళకి ఇస్తామని వీళ్ళు తగ్గిస్తామని అర్థం దాని. మన రాజ్యాంగంలో ఏంటంటే మనం లౌకికవాదాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి ఏ మతానికి కూడా రిజర్వేషన్స్ కల్పించేటువంటి ప్రొవిజన్ మన కాన్స్టిట్యూషన్ లేదు. కాన్స్టిట్యూషన్లో లేని దాన్ని అనేక పార్టీలు, కాంగ్రెస్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ కానీ వివిధ ప్రాంతీయ పార్టీలు కానీ మైనారిటీలను అపీల్ చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు రిజర్వేషన్లు ప్రకటిస్తూ ఉన్నారు వాళ్ళ మేనిఫెస్టోలో. అది సాధ్యం కాదని తెలుసు. అనేకమైనటువంటి ఘటనలు కూడా ఇంతకుముందు జరిగినాయి. సన్నివేశం జనాలను పిచ్చివాళ్ళని చేయడం, మైనారిటీలను మభ్యపెడుతున్నారు. ఈరోజు ముఖ్యంగా నష్టపోయేది ఎవరంటే మైనారిటీలే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారు హామీ ఇచ్చారు, దానికి ఏం జరిగిందో మనందరూ తెలుసు, కోర్టులో చెక్ పడింది. అదేవిధంగా ఇప్పుడు బీహార్లో కూడా జగన్నాథ్ మిశ్రా అనే ఒక కమిటీ దీన్ని సిఫారసు చేసింది, 5% రిజర్వేషన్లు కల్పించాలి ముస్లింలకు అని చెప్పేసి. ఇది నితీష్ కుమార్ గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి ఈ కమిటీ సిఫార్సు చేసింది. ఆ సిఫార్సు చేసిన దాన్ని వీళ్ళు మళ్ళీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దాన్ని నిన్న ప్రధానమంత్రి గారు ప్రస్తావించారు. ఇప్పుడు వారు 5% ముస్లింలకు రిజర్వేషన్ కల్పించాలంటే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎవరి దగ్గర నుంచి కల్పించాలి? వెనుకబడిన వర్గాల నుంచి తీసేసి కల్పించాలి. అదే విషయాన్ని మోడీ గారు ప్రస్తావిస్తే వీళ్ళేమో ఇది కమ్యూనల్ హేట్రెడ్ను కల్పించే విధంగా ఉన్నది, ఇది ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా ఉన్నదని వీరు వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు రెచ్చగొట్టింది ఎవరు? ప్రజల్ని. కులాల పరంగా విభజించింది ఎవరు? ప్రజల్ని. మీరు కాదా? మీరు మోహన్ భాగవత్ గారు ఒక స్టేట్మెంట్ ఇస్తే దాన్ని తీసుకొని ఇప్పుడు
మొత్తం ఎన్నిక అంతా డెవలప్మెంట్ ఎజెండాగా పోతున్నటువంటి సమయంలో కులాల పదంగా విభజించింది మీరు కదా, అక్కడ ఉన్నటువంటి లెఫ్ట్ పార్టీలు కదా, అక్కడ ఉన్నటువంటి నితీష్ కుమార్ కదా. కాబట్టి ఎన్నికల్లో డెవలప్మెంట్ ఎజెండాతో పోతే కాదండి, పరస్పర విరుద్ధ సిద్ధాంతాలు ముఖ్యమైనటువంటి అంశం సార్ మీరు మాట్లాడినప్పుడు మాట్లాడలేదు సార్, సరి కాదు. మేమేమంటున్నామంటే ఇప్పుడు పరస్పరమైనటువంటి విరుద్ధ సిద్ధాంతాలు కలిగినటువంటి లాలూ ప్రసాద్, నితీష్ కుమార్, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో, జనాల యాక్సెప్టెన్స్ లేనటువంటి సందర్భంలో, ఎన్డీఏ కేవలం డెవలప్మెంటే అజెండాగా వెళ్తున్నటువంటి సందర్భంలో మీకు ఓట్లు రావని, మీరు ఓడిపోతున్నారని సర్వేలు చెప్తున్నటువంటి సందర్భంలో మీరు మళ్ళీ ఒకసారి ప్రజల్ని కులాల విధంగా డివైడ్ చేయాలి, మతాల పరంగా డివైడ్ చేయాలని ప్రయత్నం చేసింది కాబట్టి నిన్న మోడీ గారు కౌంటర్ ఇచ్చారు. నిన్న మోడీ గారు అందుకనే కౌంటర్ ఇచ్చారు. ముస్లింలకు రిజర్వేషన్ అనే అంశం ఎప్పటికప్పుడు ఎలక్షన్ లో చాలా కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంది. పాపం వాళ్ళేమో గుడ్డిగా ఎవరు ఏ హామీ ఇస్తే నమ్మి ఓట్లు వేయడం, వాళ్ళ అధికారంలోకి రావడం, తర్వాత ఏమో దాన్ని కాస్త కోల్డ్ స్టోరేజ్లో పెట్టడం. అది మనం 2009లో చూసాం, 2014లో చూసాం, మళ్ళీ ఇప్పుడు బీహార్లో చూస్తున్నాం. వాళ్ళు 5% ఇస్తామంటున్నారు. ఎక్కడి నుంచి తెచ్చిస్తారు 5% అనే దానికి నిన్న మోడీ గారు వేసిన దానికి నిజంగానే ఇది ఒక పెద్ద చర్చ. సరే, మోహన్ భగవత్ గారు ఏమన్నారు, మనీష్ తివారీ ఏమన్నారు పక్కన పెడితే ఇవాళ బీహార్లో మాత్రం ఇది పెద్ద చర్చ. అది 5% రిజర్వేషన్ అనేది కాస్త ఈ మహాకూటంగా బూమరాంగ్ అయ్యే పరిస్థితి తీసుకొచ్చిన మాట వాస్తవం. అక్కడ ఒక్కసారిగా మళ్ళీ ఎన్డీఏకి జోష్ తీసుకురాగలిగాడు ఈ ఒక స్టేట్మెంట్. అయితే ఎప్పటికప్పుడు ఈ ముస్లింలకు రిజర్వేషన్ అనే దాన్ని అడ్డు పెట్టుకుని పార్టీలు కాలం గడపడాన్ని ఎలా చూడవచ్చు మనం? చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం అండి. ఇప్పుడు రిజర్వేషన్ అనేది చాలా సున్నితమైనటువంటి అంశం. అవును, రిజర్వేషన్ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజ్యాంగంలో రిజర్వేషన్లు కల్పించారు. అవును, అప్పటి నుంచి ఇప్పటి వరకు మనమే పరిపాలించుకున్నాం. పరిపాలించుకున్న తరువాత మళ్ళా కొన్ని కులాలకి కొన్ని వర్గాలకి రిజర్వేషన్లు కల్పించవలసిన పరిస్థితి ఎందుకు ఉద్భవించింది అనేది ఇక్కడ ఒక సైద్ధాంతికమైనటువంటి ప్రశ్న. అవును, అంటే ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి బ్రిటిష్ వాడు వెళ్ళిపోయి మన భారతీయులుగా పరిపాలించుకుంటున్నటువంటి ఈ కాలంలో చాలా కులాలు వెనుకబడిపోయాయా, అందువల్ల రిజర్వేషన్ కల్పించవలసినటువంటి అవసరం ఉన్నదా అనేది ఒక ప్రశ్న. ఇది మనం అవమానించుకోవటమే. ఇప్పుడు రిజర్వేషన్ని ఒకసారి సమీక్షించటం వేరు, కొత్త వారికి రిజర్వేషన్లు కల్పించడం వేరు. ఇది ఏ విధంగా తయారవుతున్నదంటే సామాజికమైనటువంటి స్థితిగతుల కన్నా కూడా రాజకీయంగా ఓట్ బ్యాంక్ రాజకీయాలను ప్రభావితం చేసే విధంగా రిజర్వేషన్లు కల్పించడానికి రాజకీయ పార్టీలు ముందుకు వస్తున్నటువంటి దశ చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. అది ఏ రాజకీయ పార్టీ అయినప్పటికీ కూడా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో కూడా కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్తున్నారు. అంటే కాపులు ఏ పరిస్థితిలో ఉన్నారు ఏమిటనే అంశానికన్నా కూడా కాపుల సంఖ్య బలీయమైనది, కాపులు ఓట్లు మనకు వేస్తే మనం గెలుస్తాము కాబట్టి కాపులకు రిజర్వేషన్ కల్పించాలనేటువంటి భావనతో ఉన్నారు. నేను దాన్ని తప్పుపట్టడం లేదు, కానీ వారి సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏమిటో దాని మీద అధ్యయనం చేసిన తర్వాత ఇవ్వడానికి అవకాశం ఉందా లేదా చేయకోకుండా గాలిలో మాట్లాడి ప్రజల్ని మోసం చేసేటటువంటి పరిస్థితికి రాజకీయ పార్టీలు రావడం చాలా దురదృష్టకరం. అంటే మీరు తప్పు పట్టడం లేదు అన్నారు, తప్పు పట్టండి. ఎందుకు అని అంటే మీరు అన్నట్టుగానే సామాజికంగా వారి స్థితిగతులు ఎలా ఉన్నాయి స్టడీ చేసిన తర్వాత ఆ స్లోగన్స్ ఇచ్చినా లేకపోతే హామీలు ఇచ్చినా అది వాస్తవం జరగాలి. అలా జరగకుండా 30 ఏళ్ల నుంచి ఆంధ్రప్రదేశ్లో కాపులకు రిజర్వేషన్ ఇస్తాం పార్టీలు చెప్పడం, లేదా కొంతమంది నాయకులు రిజర్వేషన్ కావాలని ఉద్యమాలు చేయడం, ముద్రగడ పద్మనాభం గారి లాంటి వాళ్ళు. సో ఇది ఒక కాపులు అక్కడ ముస్లింలని కాదు. మీరు అన్నది కరెక్ట్, రివ్యూ చేయాలనే ఆలోచన కరెక్ట్. సరే, అది పెంచాల్సితే పెంచి రావచ్చు, తగ్గించాల్సి వస్తే తగ్గించాల్సి రావచ్చు, కానీ ఇష్టారాజ్యంగా వారికి కల్పిస్తాం. వెంకటకృష్ణ గారు, నేను చెప్పొచ్చేది ఏమిటంటే ఎన్నికల్లో కేవలం ఓట్లు ఉపయోగించుకోవటం, ఓటు బ్యాంక్ రాజకీయాలకు రిజర్వేషన్లు ఉపయోగించడం అనేది దుర్మార్గమైనటువంటి ప్రయత్నం. ఇవాళ బీహార్లో వాళ్ళు కాదని ఒకవేళ మన ప్రధానమంత్రి గారు చెప్పినా ప్రధానమంత్రి గారి మాటలు విశ్వసించే పరిస్థితి లేదు. ఎందుకనంటున్నా అంటే ప్రధానమంత్రికి రాజకీయ పార్టీ దాని స్ట్రక్చర్ ఎంటైర్లీ డిఫరెంట్. హిందుత్వ సిద్ధాంతాల మీద ఆధారపడి ఉన్నటువంటి రాజకీయ పార్టీగానే దాని గుర్తింపున్నది. ఎదుటి వాళ్ళ మీద బురద జల్లడానికి ఆయన ఉపయోగించుకోవచ్చు, లేదా ఎదుటి వాళ్ళు ముస్లింలకు మేము
రాజ్యాధికారి రిజర్వేషన్లు ఇస్తాం కాబట్టి ముస్లింస్ అందరూ మాకేమని చెప్పొచ్చు. ఎవరి మాట ఎవరు నమ్ముతారు? లేదా దీనిలో ప్రధానమంత్రి గారు చేసినటువంటి వాగ్దానంతో లేకపోతే ఉపన్యాసంతోనో మొత్తం టర్న్ అయిపోతుంది అనుకోవడం కూడా సాధ్యపడదు. ఏది ఏమైనా రాజకీయ పార్టీలు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు మాత్రమే రిజర్వేషన్లు ఉపయోగించుకోవడం అనేది చాలా అనైతికం, దుర్మార్గం. దీన్ని ఖండించవలసినటువంటి బాధ్యత అందరి మీద ఉందని నేను భావిస్తున్నాను. ముందుగా మేము ఎన్నికల్లో ఈ రిజర్వేషన్ అంశం మేము తీసుకురాలేదు. మేము డెవలప్మెంట్ ఎజెండాగా ముందుకెళ్ళాం. అక్కడ బిజిలీ, పానీ, కమాయి, దవాయి మోహన్ భాగవత్ గారు సమీక్షించాలన్న అసలు ఈ రిజర్వేషన్ ఇష్యూ వచ్చింది. రేపైతే గొడవ లేదు. అవునండి, మరి దాన్ని వాడుకున్నది ఎవరు? ఆయనకు వ్యాఖ్య చేశారు, దాని తర్వాత దాని స్వార్థ ప్రయోజనం ఎందుకు చేయాలి? ఆయనకు సొంత ఆర్గనైజేషన్ ఉంది, వారు వ్యాఖ్యలు చేసేటువంటి స్వేచ్ఛ ఉంది. బీజేపీకి డ్రైవింగ్ ఫోర్స్ ఆర్ఎస్ఎస్ తెలిసిన విషయమే. అది తెలిసి ఎన్నికల తరుణంలో, కీలకమైన తరుణంలో ఆ కామెంట్ చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయి, పర్యవసానాలు ఎలా ఉంటాయి తెలుసుకోవాలి కదా. ఆయన ఒక సరే, ఆయన ఉద్దేశం మంచిదా చెడ్డదా పక్కన పెడదాం. కామెంటే. ఆ కామెంట్ అవతల వాళ్ళు వాడుకునే ప్రయత్నం చేశారు. మళ్ళీ ఇప్పుడు దాన్ని ఏదో బాల్ ఇక్కడ బంతి ఇక్కడ దొరికినట్టుంది. ఈ బంతి ఎలా ఉంటుందనే చూడాలా. నేనేమంటున్నా అంటే ఒక్క నిమిషం అండి, ఆర్ఎస్ఎస్ అనేది ఒక సాంస్కృతికమైనటువంటి సంస్థ. మీరు వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది, వాళ్ళు వ్యాఖ్యలు చేయొచ్చు. ఆర్ఎస్ఎస్ మాకు సంబంధం లేదని మేము అనట్లేదు. ఆర్ఎస్ఎస్ ద్వారా మేము స్ఫూర్తి పొందుతున్నాం. కానీ వారు చేసినటువంటి ప్రతి వ్యాఖ్యకు మీకు కట్టుబడి ఉండాలనేది రూల్ ఏం లేదు. ఏమంటారు? వారు చేసినటువంటి ప్రతి వ్యాఖ్యకు మీకు కట్టుబడి ఉండాలనే రూల్ ఏం లేదు. వారి ఇంట్లో ఏం స్వేచ్ఛ ఉంటది మీ మోహన్ భగత్ సింగ్ కి? రిజర్వేషన్లు తీసేయాలి, రిజర్వేషన్ మార్చాలి. అరే ఏ ఆర్గనైజేషన్ రివ్యూ చేయాలనే స్వేచ్ఛ ఉండదా అండి? రివ్యూ చేయాలని వారు చెప్పే స్వేచ్ఛ ఉండదా అండి? భారతదేశంలో ఏ ప్రజా సంఘమైనా ఏ వ్యక్తి అయినా కూడా రాజ్యాంగంలో ఉన్నటువంటి అన్ని అంశాల మీద కూడా మాట్లాడవచ్చు. ఆ స్వేచ్ఛ ఉంది. మీరెవరండి చెప్పడానికి? ఆయనకేం స్వేచ్ఛ ఉందని మీరెవరు అడగడానికి? ఇప్పుడు వారికి ఆ స్వేచ్ఛ ఉందండి. తీసేయమని వారు అనలేదండి, తీసేయమని వారు అనలేదు. అదే దాన్ని తప్పుగా పట్టిస్తున్నారు మీరు. ఆ తీసేయమని వారు అనలేదు, వారు రివ్యూ చేయాలని చెప్పారు. వారు సమీక్షించాలని అనడం కూడా తప్పే అని మీరు ఎట్లా భావిస్తారు? మీరు సమీక్షించాలను సార్, మీరు ఒక ప్రొఫెసరు, మీరే చెప్పండి రివ్యూ అనే దానికి అర్థం ఏంటి? రివ్యూ అనే దానికి అర్థం ఏంటి? సమీక్షించడము తీసేయడం ఒకటేనా? మీరే చెప్పండి. సమీక్షించాలన్నది వేరు. అవును, మరి సమీక్షించాలన్నారు. దాన్ని తప్పుదో పట్టించింది అక్కడ నితీష్ కుమార్ గారు. సీతారామయ్య గారు మీరు స్వేచ్ఛను ప్రశ్నించడం నాకు ఆశ్చర్యం వేసింది. ఒక సంస్థ పరిపాలనా అధికారాలు లేని వ్యక్తిగతమైన సంస్థ కానీ వ్యక్తులు కానీ తమ అభిప్రాయాలను వెల్లడించే స్వేచ్ఛ వారికి ఉంది. పరిపాలించే పాలక వర్గాలకు ఆ స్వేచ్ఛ లేదు. పాలక వర్గాలు మేము ఉచితంగా అది చేస్తాం ఇది చేస్తాం హామీలు ఇచ్చే అధికారం వారికి లేకపోవచ్చు. కానీ ఒక వ్యవస్థ, ఒక ఫ్రంటల్ ఆర్గనైజేషన్ అదేం అధికారంలో లేదు. అలాంటి వారు అభిప్రాయం వ్యక్తం చేస్తే ఆ స్వేచ్ఛ లేదని మీరు ఎలా అనగలరు? ప్రజా అభిప్రాయానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడొద్దు సార్. ప్రజాభిప్రాయాలు రకరకాల అభిప్రాయాలు ఉన్నాయండి. దీన్ని తీసేయండి. అదే ఇవాళ ఏమైంది? అయినదే మెయిన్ అయి కూర్చుంది కదా అక్కడ. ఏమైంది? ఆయన తెలిసిందే కదా ఎక్కడ రిజర్వేషన్ మీద కదా ఈ దుమారం అంతా వచ్చింది. పాలక వర్గాలు పార్టీలు మాట్లాడితే అది ఇష్యూ అవుతుంది. రైట్ పద్మరాజ్ గారు, మీ ఒపీనియన్ చెప్పండి ఫైనల్ గా దీని మీద. ఈ ముస్లిం మైనార్టీలకు సంబంధించి ప్రతిసారి దీన్ని వాడుకోవడము, దాన్ని ఇంకొకరు కౌంటర్ చేయడము. ఇప్పుడు మనందరికీ కూడా అమాయకులు ఎవరంటే పాపం ఆ మధ్యలో ఉన్న మైనార్టీలు. అది వస్తుందని ఆశతో ఓట్లు వేస్తారు, అది రాదు. ఇది వాస్తవాలు మీకు నాకు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు. బీహార్లో చూసినట్లయితే ఆ యాదవ్ కమ్యూనిటీ కానీ ఇటు ముస్లిం కమ్యూనిటీ కానీ ఇద్దరూ కలిస్తే చాలా బలీయమైనటువంటిది ఓట్ బ్యాంక్ అనేటువంటిది అందరికీ తెలుసు. దానిని దృష్టిలో పెట్టుకుని ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి మహాకూటమి వారు చేసినటువంటిది చేశారు. కానీ మోడీ గారు నిన్న బక్సర్లో మాట్లాడుతూ ఈ విషయాల్ని చాలా క్లారిఫికేషన్తో ఇచ్చారు. ఏ విధంగా ఇస్తారు? సుప్రీంకోర్టు 50% మించి ఇవ్వకూడదు అనేటువంటి చేసినప్పుడు ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు మీకున్నటువంటి రిజర్వేషన్స్లో కట్ చేసి 5% వీళ్ళకి ఇస్తారనేటువంటిది ఒక ఆలోచన రేకెత్తించినటువంటి వాడు వాస్తవం. ఏదైనా ఎన్నికల ముందుకు వచ్చేటప్పుడు ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా అల్పసంఖ్యాక వర్గాలు కానీ నిమ్న వర్గాలు ఒక ఆందోళన చేయడం, వాళ్ళకి ఏదో ఆశను రేకెత్తించే విధంగా ఓటు బ్యాంకు రాజకీయాలకి ఇది జరుగుతున్నటువంటిది. అదే ఇప్పుడు విజ్ఞులైనటువంటి మన సీతారాం నాయక్ గారు, ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు కూడా మరి ఎన్నికల ముందు వారు 12% ట్రైబల్స్కి ఇస్తానని చెప్పడం జరిగింది.
12% వాళ్ళకి, 12% ముస్లిమ్స్ కూడా ఇస్తానని చెప్పారు. ముస్లిమ్స్కి ఒక మతపరమైనటువంటి రిజర్వేషన్స్ సాధ్యం కాదనేటువంటి మీకు నాకు అందరికీ తెలుసున్నదే. అది వారి యొక్క ఆర్థిక సామాజిక పరిస్థితుల దృష్ట్యా ఒక కమిషన్ వేయాలి. దానికి ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మీకు తెలుసు, రాజశేఖర రెడ్డి గారి హయాంలో 5% ఇవ్వాలనుకున్నటువంటి వ్యక్తి ఇవ్వలేని పరిస్థితులు, తర్వాత 4%కి పరిమితమైనటువంటి పరిస్థితులు, ఇవన్నీ అడ్డంకులు ఉన్నాయి. ఇప్పుడు అక్కడ రివ్యూ చేయాలని మోహన్ భగత్ వారు ఒక మాటగా మాట్లాడారు. రివ్యూ ఈజ్ నాట్ మియర్లీ రిమూవల్. అది తీసేస్తారని మీరు అనుకోకలేదు సీతారాం నాయక్ గారు. చాలా కాలం అయింది కాబట్టి ఒకసారి రివ్యూ చేసుకున్నాం, దీనికి ఇంకా పెంచాల్సి వస్తే పెంచవచ్చు, ఏదైనా ఎక్కడైనా ఆయన చేయాల్సి వస్తే అని భావనతో కూడా అని ఉండొచ్చు ఆయన. దానిని మీరు వక్ర భాష్యం చెప్పి ఏదో పాపం చేసినట్టుగా కాదు. అది వారు అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా కాదు. ఏదైనా అధికారంలో ఉన్నవాళ్ళు కానీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఒక మాట చెప్పినప్పుడు దానికి శాంక్టిటీ ఎక్కువ ఉందనేటువంటి అర్థం చేసుకోవాలి. చుట్టూ రాజకీయాలు తిరగడం అనే దాన్ని కంక్లూడ్ చేయమంటే చెప్పండి. మొదటి విషయం, రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధమైనవి. వాటిని బాధ్యతారహితంగా వాటి మీద చర్చ చేసే అధికారం ఆ మోహన్ భగవత్ గారితో సహా ఎవరికీ లేదు. ఆర్ఎస్ఎస్ మాకు సంబంధం లేదని బీజేపీ రిజర్వేషన్ గురించి మాట్లాడలేదు, మీకు మీరే దాన్ని ఆపాదించుకుంటే ఎట్లా సార్? మంచిది మీరు చెప్తే మీరు చెప్పండి. ఆర్ఎస్ఎస్ మాకు సంబంధం లేదు అని బీజేపీ చెప్పడానికి వాళ్ళకు కూడా ఏం అధికారం లేదు. తప్పకుండా చెప్పండి. తప్పకుండా ఇక మూడవది స్వేచ్ఛ గురించి మాట్లాడడం అర్థమే లేదు. ఏం తినాలి, ఏం తాగాలి, ఏం బట్టలు వేసుకోవాలి అనే దాని మీద కూడా దాడులు, హత్యలు చేస్తున్న వాళ్ళు హఠాత్తుగా నాలుగో మాట గుజ్జార్ల రిజర్వేషన్ల గురించి బీజేపీ చేసింది, కానీ హార్దిక్ పటేల్ ఇప్పుడు గుజరాత్ లో చేస్తుంది. బీజేపీ చేసిన రిజర్వేషన్ రాజకీయం తక్కువదే కాదు. మీరు సరే నమ్మకే, బీహార్ లో నమ్మకే చాలా ఎదురుగాలిలో ఆయన వెళ్ళి ఈ మాట చెప్పారు. ప్రధానమంత్రి స్థాయిలో వ్యక్తి వెళ్ళి మతాల మధ్య సమస్యగా దీన్ని చిత్రించడం, అది కూడా ఈ దశలో తర్వాత నేను ఇందాక కూడా చెప్పిన సీతారాం నాయక్ కూడా ఆయన కూడా నన్ను వ్యతిరేకించారు. గిరిజనులు, దళితుల యొక్క రిజర్వేషన్ల సమస్య కాదు ఇది. ముస్లింలో ఇంకొకటి అసలు చర్చనే పెట్టకూడదు అనేది కుదరదు. ఎందుకంటే సచార్ కమిషన్ సిఫార్సు ఇచ్చింది, దాన్ని తిరస్కరించలేదు. మోడీ ప్రభుత్వం కూడా ఇంతవరకు సచార్ కమిషన్ నివేదికనేం తిరస్కరించలేదు. అది చట్టసభ ముందు ఉంది, దాని మీద ప్రభుత్వాలు ఎప్పుడు మండల్ కమిషన్. నన్ను ఒక మాట చెప్పనండి మీరు దయచేసి, చాలా సున్నితమైంది. రిజర్వేషన్ల వల్ల మాకు రావడం లేదు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మాకు కూడా రావాల్సింది లేదు. ఎవరు రాజకీయాలు వాళ్ళు చేస్తున్నారు. గుజ్జర్లతో బీజేపీ చేస్తుంది, కాపులతో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ, లేకపోతే ముస్లింస్తో టీఆర్ఎస్, ఎవరి రాజకీయాలు వాళ్ళు చేస్తున్నాయి. ఈ దేశ రాజకీయ రంగస్థలం మీద సమస్యలన్నీ ఉన్నాయి. సోషల్లీ, ఎకనామికలీ, సోషల్లీ ఎకనామికలీ బ్యాక్వర్డ్ సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీ అని ఒక మాట రాజ్యాంగంలో ఉంది. దీన్ని ఆధారం చేసుకొని రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ రాజకీయం చేస్తున్నాయి. దీని మీద ఒక హేతుబద్ధమైంది రావాల్సిన అవసరం ఉంది. ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు దానంతగా వచ్చేస్తాయి రాజ్యాంగబద్ధంగా. మిగతా వాటి మీద చర్చకు ఒక అవకాశం ఉంది. దాన్ని చేస్తున్న దుర్వినియోగం చేయకూడదు, ఎన్నికల కోసం ఉపయోగించకూడదు. కానీ అవకాశం ఆర్ఎస్ఎస్ మొదలుపెట్టింది, దాన్ని మోడీ ఇప్పుడు కొనసాగించాడు. నితీష్ లాలు కూడా వాడుకొని ఉండొచ్చు. నితీష్తో నిన్నటి దాకా జట్టు కట్టారు. మీకు మటుకే ఉంది. ఈ పార్టీలన్నీ కూడా ఒకరినొకరు అనుకోవడం తప్ప చివరికి వచ్చేసరికి ఒకటే చేస్తున్నాయి. కాబట్టి తెలియని విషయం. కాబట్టి హఠాత్తుగా నితీష్ కులవాది అయిపోయాడని రాకేష్ రెడ్డి గారు అండ్ పద్మరాజ్ గారు, రాంబాబు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సీతారాం నాయక్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాళ న్యూస్ అనాలిసిస్. మళ్ళీ రేపు కలుద్దాం.